అన్నమయ్య జిల్లా రాజంపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కన్నుల పండుగగా ప్రారంభమైంది. రాజంపేట ఎంఆర్ఓ పీర్ముని బోయినపల్లి అన్నమయ్య విగ్రహం వద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆర్ఎండ్బి బంగ్లా వద్ద యోగా నిర్వహించారు. యోగా నిపుణులు హాజరైన వారికి యోగాసనాల ప్రాముఖ్యతను వివరించారు. సరైన రీతిలో ఆసనాలను ఎలా నేర్చుకోవాలో తెలిపారు. యోగాసనాలను జీవనశైలిలో భాగంగా మార్చుకుంటే మనసు ప్రశాంతంగా ఉండి ఆరోగ్యం బాగుంటుందని నిర్వాహకులు తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జూన్ 21వ తేదీ యోగా దినోత్సవాన్ని పురస్కరించేసుకొని మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు కూడా ఈ నెల అంతా కూడా వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. దానిలో భాగంగానే ఈరోజు మనం తాళ్లపాక అన్నమాచార్యుల వారి స్టాచ్యూ దగ్గర ఈ యోగా కార్యక్రమాన్ని మండల్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా యొక్క గొప్పతనాన్ని మనతో పాటుగా మన చుట్టూ ఉన్న ఎంప్లాయీస్కి తర్వాత ప్రజలకు అందరికీ చేరవేసి దీనివల్ల కలిగే ఉపయోగాలను అందరికీ తెలియచేయాలని కోరుకుంటున్నాం. కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జూన్ 21వ తేదీ యోగా దినోత్సవాన్ని పురస్కరించేసుకొని మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు కూడా ఈ నెల అంతా కూడా వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. దానిలో భాగంగానే ఈరోజు మనం తాళ్లపాక అన్నమాచార్యుల వారి స్టాచ్యూ దగ్గర ఈ యోగా కార్యక్రమాన్ని మండల్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా యొక్క గొప్పతనాన్ని మనతో పాటుగా మన చుట్టూ ఉన్న ఎంప్లాయీస్కి తర్వాత ప్రజలకు అందరికీ చేరవేసి దీనివల్ల కలిగే ఉపయోగాలను అందరికీ తెలియచేయాలని కోరుకుంటున్నాం. కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జూన్ 21వ తేదీ యోగా దినోత్సవాన్ని పురస్కరించి ప్రపంచ యోగా డే 21వ తారీఖు మన ప్రధానమంత్రి గారు చెప్పిన సందర్భంగా మనకు ఈరోజు ఇక్కడ ఈ పెద్ద మొత్తంలో యోగా చేయడం వల్ల మనకి కలగబోయే ఆ సమస్యలు తర్వాత ఏదన్నా దూరం అవుతాయని చెప్పేసి మనకు ఇబ్బంది కాకుండా అంటే మనకు లోపల ఉన్న ఆరోగ్యం అంటే యోగా చేయడం వల్ల మనకి ఏ విధంగా ఆరోగ్యం చేకూరుతుందో అని చెప్పేసి దాని ముఖ్య ఉద్దేశాన్ని తెలుపుతూ ఈరోజు మనం ఈ రాజంపేట పట్టణంలో మనమందరం కూడా జరుపుకుంటున్నామని చెప్పేసి ఇంకా అందరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అందరికీ కూడా కలగాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రపంచ యోగా డే 21వ తారీఖు మన ప్రధానమంత్రి గారు చెప్పిన సందర్భంగా మనకు